పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉత్కంఠకు తెరపడింది. గత 20 రోజుల నుంచి హాట్ టాపిక్గా మారిన ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు బీఫామ్ను అందజేశారు. ఉండి నియోజకవర్గంకి ఉమ్మడి కూటమిలో భాగంగా టీడీపీ తరపు ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ వేయడానికి వెళ్తున్న రఘురామకృష్ణంరాజు వెంట రామరాజు కూడా విన్నంటే ఉండి కార్యకర్తలకు నాయకులకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అలాగే ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అడ్డా మళ్లీ విజయం తథ్యమంటున్న రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నామినేషన్ కూడా ఏదైతే కార్యకర్తలు ఎంతో ఆనందంతో స్వచ్ఛందంగా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఉండి నియోజకవర్గంలో కూడా నామినేషన్ దాఖలు చేశారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఇంత పెద్ద భారీ ర్యాలీగా వెళ్ళి తరలి వెళ్ళి నామినేషన్ వేసిన ఏదైతే త్రిపుల రఘురామకృష్ణరాజు మనతో పాటు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతో స్వచ్ఛందంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీతో తరలి వెళ్ళి ఏదైతే నామినేషన్ దాఖలు చేయడం అంటే ఎటువంటి ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించిందంటారు? చట్టసభల్లో అడుగు పెడతానన్న మాట మళ్ళీ నిజమవుతుందంటారా? 100% నిజమవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నామినేషన్ ప్రక్రియ అద్భుతంగా, సో ప్రజల ఆదరాభిమానాలు చాలా స్పష్టంగా కనపడి జస్ట్ ఒక ఇంటిమేషన్తో ఎంతోమంది వేలాదిగా ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. సో అనుకున్న సమయానికే సక్రమంగా నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తామన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది. అంటే ఏదైతే త్రిబుల్ వెనుక డబుల్ ఆర్ కూడా అంటే సాయం చేయడం, మీ వెంటే ఉండడం అంటే ఇది ఒక గొప్ప పరిణామం. అవును, ఇప్పుడు అది 5R అయింది. 3R 2R కలిపితే 5 hours తిరిగేలేదు. అంటే మనం ఈ ఉండి నియోజకవర్గంలో ఇప్పటికే ఏదైతే ఉమ్మడి కూటమిలో భాగంగా పెద్ద ఎత్తున కూడా గెలుపు ఖాయమంటున్న ఏదైతే నియోజకవర్గంలో అంటే ఈ భారీ మెజార్టీ ఎంతవరకు రావచ్చు అంటే కంపల్సరీ మనం ఏం చెప్పినా యారగెంట్గా ఉంటుంది, అది మంచిది కాదు. మంచి విజయం సాధిస్తాం, అందులో ఎటువంటి అనుమానాలు ఉండక్కర్లా. అంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎమ్మెల్యేగా ఇక్కడ హ్యాట్రిక్ పరాజయం ఉంటుంది, అంతవరకు చెప్పగలను. అంటే ఈ రోజు నుంచి నామినేషన్ వేసిన నుంచి అంటే ఈ నియోజకవర్గంలో కార్యాచరణ ఏ రకంగా రూపుదాల్చిపోతుంది, ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు? అంతా మొత్తం రామరాజు గారు, నేను, రత్నం గారు, మన జుత్తికి నాగరాజు, అన్ని పార్టీలలో కలిసి భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి ప్రచారం నిర్వహిస్తాం. నేను ఒకరోజు తిరుపతి దర్శనం చేసుకుని వచ్చి నా ప్రచారం ప్రారంభం అవుతుంది. విస్తృతంగా ఉదయం నుంచి రాత్రి 10 వరకు కూడా అన్ని గ్రామాలు పర్యటన కంప్లీట్ చేస్తాం. అంటే ఇక్కడ మెయిన్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏదైతే శివరామరాజు గారు కూడా ఉంటాం అంటే మీకు ఏదైనా ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉంటుందా? లేకపోతే జనరల్గా శివరామరాజు గారు పోటీలో ఉంటే ఎంతో కొంత ఓట్ల శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది డెఫినెట్గా. బట్ ఏదైనా పార్టీ బేస్ ఎక్కువగా ఉంటుంది, వ్యక్తిపరంగా వేసే ఓట్లు తక్కువ ఉంటాయి. ఆ వ్యక్తిపరంగా పడే ఓట్లు కూడా అటు ఇటు చెల్తాయి. చూద్దాం. ఆయన అయితే మేము అంటే మీరు ఏదైతే రఘురామరాజు వస్తే శివరామరాజు తప్పుకుంటానని అంటే గతంలో మాట రూమ్గా రావడం అనుకుని అని ఉంటారు బహుశా. బట్ ఇప్పుడు వచ్చాను కాబట్టి డెఫినెట్గా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాం. అదే అంటే నేను ఎప్పుడు రఘురామరాజు విధేయుడిని అని చెప్పడం అంటే కాదు, మేము మంచి స్నేహితులు. శివరామరాజు గారు నేను మంచి స్నేహితులు, ఆయన ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఆయన్ని గెలిచే అవకాశం డెఫినెట్గా ఇండిపెండెంట్గా లేదు. సో ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా ఆయన అగ్రీ అవుతారనే ఆశాభావంతోనే ఉన్నాం, ఒకే పార్టీలో ఉన్నాం. పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తుంది, ఆయనకి మంచి స్థానం ఉంటుంది. సో కాబట్టి రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో టీడీపీ కంచుకోట కాబట్టి కంపల్సరీ భారీ మెజార్టీతో విజయం తథ్యం. కార్యకర్తలు కూడా పెద్ద ఉత్సాహాన్ని నింపడంతో పాటు ఈరోజు ఏదైతే నామినేషన్ వేయడానికి కూడా పెద్ద ఎత్తున మాత్రం కార్యకర్తలు అందరూ తరలి వచ్చారు. కంపల్సరీ ఇప్పుడే విజయం తథ్యం అన్నట్టుగా కూడా